రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొక్కసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది, అడ్డంగా మరొక్కసారి దొరికిపోయిండు. ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదేవిధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. ఇలా ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రు? మా ఇండియా వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారికి ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఏమని చేసిండ్రు? సుదర్శన్ రెడ్డి గారికి 315 ఓట్లు పడ్డాయి. ఇది ఆపోజిషన్ పార్టీస్ 100%గా వచ్చి ఓట్లు వేసిర్రు. ఇది 315 ఓట్లని స్వయంగా జైరామ్ రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు. జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది? సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం 300 ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు. ఇడిదికేమో జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఉంది, 315 ఓట్లు. ఇడిదిక్కు మన ఆన్లైన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది 300 ఓట్లు మాత్రమే పడ్డాయి, 452 మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్కి పడ్డాయి అనేది క్లియర్గా ట్వీట్ చేసిండ్రు. ఇలా జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. మరి 300 ఓట్లే ఎట్లా పడ్డాయి అంటే 15 ఓట్లు ఎటుపోయినాయి అంటే ఈ 15 ఓట్లల్లో 8 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా ఓట్లు వేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలందరూ కూడా పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్కి వేసిరు మా ఎంపీలని ఇగోండి ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలందరూ కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. నితిన్ గడ్కరీని కూడా కలిసిండ్రు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఎవరు పెట్టిర్రు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ఆఫీస్ పెట్టింది, తెలంగాణ సీఎంఓ ఆఫీస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇగోండి ఆయన దాంట్లో నుంచే నేను కిందికి తీసిన ఇగోండి ఇది పెట్టింది మీరు చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. దీంట్లో నితిన్ గడ్కరీకి ఇచ్చిర్రు. ఎలక్షన్ అయినాక స్పీకర్ని ఎందుకు కలిసిర్రు? ఇగోండి స్పీకర్ని కూడా కలిసి మొత్తం ఎంపీలు మన వాళ్ళందరూ కూడా స్పీకర్ని కలిసి ఇవాళ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు, షాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది స్వయంగా చూడొచ్చు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏమి కావాలా. నాకు 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిండ్రు. ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను. కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మేమందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు మేము చేసినాము, మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ సంబంధించిన 3 ఎంపీలు ఎవరైతే నన్ను కలిసిండ్రో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా. మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో ఇండియా వైడు అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసిన అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేయరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం, అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఓట్ చోరీ అవుతుంది ఎక్కడ? స్వయంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ఓట్ చోరీ చేసుకొని బీజేపీ పార్టీకి వేస్తుంటే నిజంగా దీని గురించి ఏడవాలా నవ్వాలా నాకు అర్థమవుతలేదు.